అందరికీ వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. సామెతలు 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలం. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది చెడుతనము నుండి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది. యోసేపు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకే చెడుతనము నుండి బయటపడగలిగాడు. దానియేలు తన స్నేహితులు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు కనుకే పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకొని అపవిత్రమైన దాన్ని ఆశయించుకున్నారు. తద్వారా వారి జీవితాల్లో కలిగినటువంటి మేలులు గొప్ప హెచ్చింపును, ఘనతను, ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటిది మనకు విశ్వాసాన్ని, పరిశుద్ధతను, నీతితో కూడినటువంటి జీవితాన్ని కలుగు చేస్తుంది. అయితే ఇక్కడ మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. మూర్ఖులు దేవుని మీద ఎప్పుడూ తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. సత్యం మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. మంచిని ఆశయించుకుంటూనే ఉంటారు. దాని ఫలితం ఏంటంటే జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మంచిని, జ్ఞానాన్ని తిరస్కరిస్తారు. కనుక ఉదయకాల సమయంలో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటానికి ఇష్టపడదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. యవ్వన కాలంలో చక్కగా దేవునితోనూ నమ్మకంగా నడిస్తే ప్రభువు నిన్ను దీవిస్తాడు, వర్ధిల్లపరుస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.